హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి క్రియేషన్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే బొబ్బరి గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ రెసిపీ చేయాలన్నప్పుడు ఈ బొబ్బరి గారెలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ బొబ్బరి పప్పు గారెలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బొబ్బరి పప్పును 3-4 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 3-4 మిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తీసుకొని కచ్చా పచ్చా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన బొబ్బరి పప్పును ఒక పిడికెడు ఇందులో వేయాలి. తర్వాత పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ గారెలల్లో. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు, అసలు వాటర్ యాడ్ చేయకూడదు, చేస్తే పల్చగా అవుతుంది. ఇలా కలిపాక ఉప్పు కారం చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని ఒక్కొక్కటి ఇలా చేతి మీదుగా గారెలాగా ఒత్తుకోవాలి. తర్వాత వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసేయండి. నూనె బాగా వేడెక్కాక వేయాలి. చూడండి, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టు ఒక్కొక్కటి టర్న్ అవుట్ చేస్తూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలుస్తూ ఉండాలి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంత రుచికరమైన టేస్టీ బొబ్బరి గారెలు రెడీ. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. మేమైతే ఇలా ఆనియన్ అండ్ కారంతో తింటాము, మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.